ఎందుకో నాకు తెలియక అడుగుతాను. ప్రతి చిన్న విషయానికి ఇలా ఫీల్ అవుతే ఎట్లా? నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు విలువ లేదు సమాజంలో, కుటుంబంలో విలువ లేదు, సంఘంలో విలువ లేదు అని ఎందుకు ఫీల్ అవుతారో నాకు తెలియక అర్థం కావట్లేదు. మనుషులు నీ విలువను తగ్గించొచ్చు, కానీ దేవుడు కాదు. దేవుడు నిన్ను ఒక పర్పస్‌తో ఈ లోకానికి పంపించాడు. అది ఎంత గొప్ప పర్పస్సో నీకు దేవుడు ఎలాంటి విలువనిచ్చాడో తెలుసా? దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుడు లక్షణాలు నీలో ఉంచాడు. ఆదికాండం 1:27 ఆయన అంటాడు, నిన్ను నేను నా స్వరూపంలో, నా పోలికలో నేను సృష్టించాను. భూలోకంలో నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి అంటున్నాడు ఆయన. అందుకనే ఆయన తన అరచేతిలో నిన్ను చెక్కుకుని నిరంతరం ఆయన నిన్ను కంటి పాపలా కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? భూప్రపంచం మీద 850 కోట్ల మంది ప్రజలు ఉండగా ఒక ప్రత్యేకంగా నిన్నే చూస్తున్నాడు. నీపైన కనుదృష్టి పెట్టుకున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీదే ఉంచాడు. ఎందుకో తెలుసా? నీ ఒక్కరిదానివే విలువైన పనులు చేస్తున్నావు. నువ్వు ఒక్కడవే ఈ లోకంలో మంచి పనులకు పునాది వేస్తున్నావు. నీలా నీతిగా, నీలా నిజాయితీగా, నీలా యథార్థంగా, నీలా పరిశుద్ధంగా, నీలా సహాయం చేసి జీవించే బ్రతుకు ఈ లోకంలో ఎవరూ లేరు కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను విలువైన దానిగా చేసింది. ఈ లోకం నిన్ను ద్వేషించవచ్చు, ఈ లోకంలో నీకు అవమానపరచవచ్చు, ఈ లోకంలో నిన్ను కించపరచవచ్చు, కానీ ఒక రోజు ఉంది, ఈ లోకంలో ఉన్న వారందరూ కళ్ళు పగిలేటట్లుగా, ఈ లోకంలో ఉన్న వారందరూ మైండ్ బ్లాక్ అయ్యేటట్లుగా ఆయన రాకడలో, ఆయన తీర్పులో సింహాసనం ఎదుట నిన్ను పేరు పెట్టి పిలిచి నీకు జీవ కిరీటాన్ని పెట్టి నిన్ను అద్దుకున్న రోజు ఉంటుంది చూడు. ఆ రోజు నువ్వు గర్వపడతావు. విలువ లేదు, విలువ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావే, ఈరోజు తగ్గు. ఈరోజు నిన్ను అవమానించిన వారి మధ్య మౌనంగా ఉండు, సహించు, ఓర్చుకో. ఒకరోజు ఉంది, ఆ రోజు గట్టిగా అరిచి చెప్పు, గట్టిగా అరిచి చెప్పు, నేను విలువైన దానినని, విలువైన వాడినని. అంతవరకు ఓపిక పట్టు, సహించు, భరించు. గొప్ప గొప్ప కార్యాలు నువ్వు మాత్రమే చేయగలవు.